హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కూతురుది ఇదైతే. మా ఆడపడుచు రాగానే అడిగింది నన్ను, మా కూతురికి ఒక ఫ్రాక్ కుట్టొచ్చు కదా వదిన అనేసి. సరే నీకు ఎలా కావాలి ఏంటని అడిగితే నాకు అస్సలు ఐడియా లేదు, నువ్వు బాగా కుడతావు కదా వదిన, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు అంది. ఇంకా సరే అయితే నాకు నచ్చిన స్టైల్లో అయితే నేనైతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టైం ఎంత అవుతుందో తెలుసా? 3 అవుతుందండి. టైం అయితే నైట్ 3 అవుతుంది. ఎందుకంటే అసలు డైలీ తను వచ్చినప్పటి నుంచి అడిగింది, కానీ సెకండ్ డేని అడిగింది. నాకు అస్సలు డే టైంలో టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఒకే దాన్ని అన్ని పనులు చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా, టైం అలా గడిచిపోతూ ఉంది. అస్సలు టైం సరిపోలేదు. ఇంకా ఎందుకో నాకు తను ఫీల్ అవుతుందేమో అనేసి అనిపించింది, నేను చేసి ఇవ్వకపోతే మళ్ళీ అలుగుద్దేమో అనేసి అయితే. సరే ఎవరిని ఎందుకు హర్ట్ చేయాలని అయితే ఇంకా నైట్ అయితే నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. 12కి స్టార్ట్ చేశాను. 3:15కి అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే మొత్తం పైన పైన బాడీకి ఫుల్ ఫిల్స్ ఉన్నాయి, హ్యాండ్స్కి ఫుల్ ఫిల్స్, మళ్ళీ అంబ్రెల్లా సర్కిల్లో ఫుల్ ఫిల్స్ కదా, చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఫ్రాకే కాదు, ఏ పనైనా ఎంత చూడ్డానికి ఎంత బాగుంటుందో పని కూడా అలాగే ఉంటుంది కదా. ఇంకా అదంతా స్టిచ్చింగ్ చేసేసి అప్పుడు పక్కన పెట్టేశాను. ఇంకా జస్ట్ వెనక ఒక బటన్ అనేది బ్యాలెన్స్ ఉంది, కాకపోతే ఇంకా నాకు అప్పటికి ఇంకా చాలా అయిపోయింది, ఒక రేంజ్లో నిద్ర వస్తుంది. కానీ ఇంకా టైం చూసేసరికి ఆల్రెడీ ఆ వన్ ఫ్రాక్ నేను పెట్టుకుని ఇలా చూసేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. అటు ఇటు అనే లోపల 3:30 అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ తన పాప లేగంగానే మిషన్ మీద ఫ్రాక్ చూసి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. కనీసం బ్రష్ కూడా చేయలేదు, లేచి వెంటనే నాకు ఇప్పుడు నేను వేసుకుంటానైతే వేసుకొని ఇంకా అలా సర్కిల్ తిరుగుతూ ఉంది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ మమ్మీ కూతుర్లు ఇద్దరైతే ఫుల్ హ్యాపీ, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఇంకో ఫ్రాక్ కావాలని అడిగారు. ఇంకా నేనైతే నేను నిద్రపోలేదు, ఇక కంటిన్యూగా అలాగే పని చేసేసుకున్నాను. ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ 4కే లేస్తాను కదా, ఆల్రెడీ 3:30 అవుతుంది, ఇంకా పడుకుంటే మళ్ళీ మిల్కే పడదా అనేసి సరే అని ఫస్ట్ బ్రష్ చేసుకొని టీ తాగేసాను. ఇంకా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. ఇంక ఈ పాపకి కలర్ ఎలా ఉంది? నాకైతే ఈ కలర్ బాగుంది అనిపించింది పాపకి, ఎందుకంటే కొంచెం తను చామన్ చాయ్ కలర్లో ఉంటుంది పాప, చాలా బాగుంది కదా. ఇంకా ఇది రియల్గా బాగుంది కలరు చూడ్డానికి, వీడియోలో కొంచెం డిమ్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మీకు ఎలా అనిపించింది డ్రెస్? బాగుందా బాగాలేదా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే కటింగ్ వీడియో, ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అంత కష్టపడ్డందుకు వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం బేబీ కొంచెం చెబ్బీగా ఉంటే ఇంకా బాగా లుక్ వచ్చేది, తను చాలా బక్కగా ఉందండి. కొంచెం లావుగా ఉంటే ఇంకా బాగుండేది. చాలా ఇలా కూర్చుంటే మాత్రం ఇట్లా బుట్ట బొమ్మలాగా ఉంటుంది ఫ్రాక్, చాలా బాగుంది.